ఈ బిల్వాష్టోత్తర శతనామ స్తోత్రం చదివి పరమేశ్వరుణ్ణి అర్చిస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అని నన్ను గతంలో చాలామంది అడిగారు. అయితే ప్రతి స్తోత్రానికి చివరలో ఫలశ్రుతి అని ఒకటి ఉంటుంది. అంటే ఆ స్తోత్రం చదవడం వలన ఎటువంటి ఫలాన్ని పొందుతాము అనేది వివరంగా చెప్తారు. అయితే మనం కోరవలసిందేంటి? పరమేశ్వరుడు అనుగ్రహాన్ని కోరి అర్చించాలి. స్తోత్రాదులతో అవ్వచ్చు, నామాదులతో అవ్వచ్చు. పరమేశ్వరుని అర్చించినప్పుడు అనుగ్రహాన్ని మాత్రమే కోరాలి. అయితే అర్చించడం వల్ల లేదా స్తోత్రం చేయడం వల్ల ఏం ఫలం కలుగుతుంది అంటే పరమేశ్వరుడు అనుగ్రహమే ఫలంగా కలుగుతుంది. ఆ అనుగ్రహం ఎలా ఉంటుంది? ఈ శ్లోకాల్లో కొన్ని చోట్ల స్పష్టంగా చెప్తున్నారు. ఏమని? దారిద్ర్య దుఃఖహరణం రవిచంద్రానలేక్షణం మృగపాణిం చంద్రమౌళిం ఏకబిల్వం శివార్పణం. ఈశ్వర, నీకు ఒక బిల్వదళం సమర్పిస్తున్నాను. అలా సమర్పించడం వల్ల ఆయన ఏమిస్తట? దారిద్ర్య దుఃఖహరణం, దారిద్ర్యము దుఃఖము సమూలంగా తొలగిస్తట పరమేశ్వరుడు. అలాగే రవిచంద్రానలేక్షణం, రవి చంద్రుడు ఇవి రెండు తెలుసు మనకి. అనల అంటే అగ్ని, అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని నేత్రములుగా కలిగినటువంటి స్వరూపము. మృగపాణిం, చేత్తో మృగమును ధరించినటువంటి వాడు. ఇక్కడ మృగము అంటే మనం కొన్ని దేవాలయాల్లో ఉత్సవమూర్తుల్ని చూస్తే అర్థమవుతుంది. జింకను చేత్తో పట్టుకున్నటువంటి పరమేశ్వర స్వరూపాన్ని చూస్తాం. ఎందుకు ఇలా పట్టుకుంటాడు పరమేశ్వరుడు అంటే ఇది పశుపతి తత్వానికి సంకేతం. అంటే మానవుడితో సహా సమస్త జీవరాశి పశువులు అనుకుంటే ఈ పశువులన్నిటికీ పతి పరమేశ్వరుడు. కాబట్టి మృగపాణిం చంద్రమౌళిం, చంద్రుడిని శిరస్సునందు ఆభరణముగా ధరించినటువంటి వాడు. చంద్రుడు కాలస్వరూపము కనుక కాలాతీతుడు అని చెప్పడం ఒక సంకేతం అయితే చంద్రుడు అమృతతత్వానికి సంకేతం. కాబట్టి అమృతమును శిరస్సు మీద ధరించినటువంటి స్వరూపము అని కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి స్వరూపంతో ఉన్నటువంటి పరమేశ్వరుడికి బిల్వదళం సమర్పిస్తున్నాను అని స్పష్టంగా చెప్తున్నారు. మళ్ళీ చెప్తాను, శ్లోకం వినండి. దారిద్ర్య దుఃఖహరణం రవిచంద్రానలేక్షణం మృగపాణిం చంద్రమౌళిం ఏకబిల్వం శివార్పణం.